వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. వెల్కమ్ టు మన గణితం. మనం ఈ వీడియోలో టైం అండ్ వర్క్ సంబంధించిన కొన్ని మిగిలిపోయిన టాపిక్స్ మిగిలిపోయిన కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో వాటి గురించి చూద్దాము. నిన్న మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాం కదా, టైం అండ్ వర్క్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్లను డిస్కషన్ చేసుకున్నాం. ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్లో మీరు క్లారిటీగా గమనిస్తే మనం మిగతా మోడల్స్ కూడా ఈజీగా చేయవచ్చు అనమాట. మేజర్గా గుర్తుపెట్టుకోండి, స్పెషల్లీ ఫర్ నాన్ మ్యాథ్స్ అని అంటున్నాం కాబట్టి కాన్సెప్ట్ని మాత్రమే ఐడియా పెట్టుకోండి. మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి, ఫార్ములాస్ బేస్ మీద చెప్పండి అని అంటే కింద కామెంట్ చేయండి. నేను ఫార్ములా బేస్ మీద కూడా చెప్తాను. మీకు ఫార్ములాలు ఏంటంటే ఫార్ములాలు ఆ టైంకి కొన్నిసార్లు మిస్టేక్స్ పోవచ్చు, గుర్తు రాకపోవచ్చు అనే పాయింట్ ఆఫ్లో మేజర్గా కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్ని మాత్రమే నేర్చుకునే ప్రయత్నం చేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 90% క్వశ్చన్స్లో కూడా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం క్లియర్గా చేయవచ్చు అనమాట. దీనికి సంబంధించిన కొన్ని మోడల్స్, ఇంకా కొన్ని మోడల్స్, కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని చేద్దాం. ఓకేనా? రైట్. టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో మనకి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనకి ఈ క్వశ్చన్లు ఎంతమంది క్వశ్చన్ గురించి చూడండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ ఒకసారి బాగా గమనించండి. ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. వీరిద్దరు కలిసి సి సహాయంతో ఆ పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇప్పుడు మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటి? ఏ ఒక పనిని కంప్లీట్ చేయడానికి 10 రోజులు పడుతుంది, అదేవిధంగా బి అదే పనిని చేయడానికి 12 రోజులు కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ సి అనే క్యారెక్టర్ కూడా వచ్చింది. ఏ అండ్ బి అండ్ సి ముగ్గురు కలిసి ఆ పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? క్వశ్చన్ గమనించండి. మనకు ముఖ్యంగా 3 విషయాలు ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఆ విషయాలు చూడండి. ఫస్ట్, పర్సన్స్ ఎవరు? ఏ, బి, సి. పర్సన్స్, పని ఎంత ఉంది, ఇక్కడ పని ఎంత ఉంది అనేది తెలియదు మనకు. పని ఎంత ఉందో తెలియదు కాబట్టి కొద్దిసేపు చూసుకున్నాం. ఏ అనేటోడు ఈ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటున్నాడు? 10 రోజులు తీసుకుంటున్నాడు. ఈయనకి 10 days పడుతుంది. అదేవిధంగా బి అనే వ్యక్తికి కంప్లీట్ చేయడానికి ఎంత రోజులు పడుతుంది? 12 days పడుతుంది. రైట్. బికి 12 days పడుతుంది. కానీ ఇక్కడ గమనించండి మీరు, సి పని ఎంత అనేది ఇవ్వలే కదా, మనకి ఎంత అనేది ఇవ్వలే. రైట్. కానీ ఏ ప్లస్ బి ప్లస్ ముగ్గురు కలిసి పని చేస్తే అది ఎన్ని రోజుల్లో ఈ పని కంప్లీట్ అవుతుంది సార్ అంటే 4 daysలోనే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఈ వర్క్. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఈ వర్క్ ఎంత ఉందో మనకు తెలిస్తే వాళ్ళ కెపాసిటీని రాసుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి ఈ వర్క్ ఎంతనో తెలియాలంటే మనం ఏం చెప్పినాం? ఎల్సిఎం తీసుకోవాలని చెప్పినాం. ఇది ఎల్సిఎం ఎట్లా వస్తుంది? 10కి 12కి 4కి. ఏం చెప్పినా నేను? 2 హైయెస్ట్ నెంబర్ తీసుకొని దాని యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే ఆ మల్టిపుల్స్లో ఈ రెండింటికి సంబంధించిన మల్టిపుల్స్ ఉంటే దాన్ని మనం ఎల్సిఎంగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 12 2 24 తర్వాత 36 48 60. 60 అనేది ఎల్సిఎం అవుతుంది. 60 10లో అవుతుంది, 4లో కూడా పోతుంది. కాబట్టి 60 అనేది ఎల్సిఎం. అంటే ఇక్కడ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్, అంటే ఒక 60 బస్తాలు మోయడము ఏదో ఉంది అని అనుకున్నాం. ఈ 60 బస్తాలు అనేది వర్క్ క్లియర్ చేసుకున్నాం. ఓకే. ఈ 60 బస్తాలను మోయడానికి ఏకి 10 రోజులు టైం పడుతుంది. అంటే రోజుకి ఎన్ని చేస్తున్నట్టు? 6 బస్తాలు ఒక రోజుకి మోస్తున్నాడు. ఇక్కడ ఈ 6 అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది సార్ అంటే ఈ ఏ అనే పర్సన్ యొక్క కెపాసిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక రోజుకి ఎంత పని చేయగలడు అనేది ఇండికేట్ చేస్తుంది. అట్లనే బి అనేది ఈ 60 బస్తాలను మోయడానికి 12 రోజులు పడుతుంది అని అంటే బి అనే వ్యక్తి రోజుకి ఎన్ని బస్తాలు మోస్తున్నాడు సార్ అంటే 5 బస్తాలు మోయగలుగుతున్నాడు. ఈ 5 అనేది ఎట్లా వస్తుంది సార్ అంటే సింపుల్గా 60/12 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. అంటే రోజుకి 5 బస్తాలు చొప్పున మోస్తే మనకి ఈ 60 బస్తాలు కంప్లీట్ కావడానికి 12 రోజుల టైం తీసుకుంటుంది. కానీ సి అనే వ్యక్తికి 60 బస్తాలు మోయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇవ్వలేము మనకు. ఒక్కసారి చూద్దాం.
కానీ ఇక్కడ ఇచ్చింది మనకి ఏంటి, ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ చేస్తే 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఈ 4 రోజుల్లో కంప్లీట్ అయ్యే వర్క్ ఎంత, 60 అని అంటే ఈ 60 వర్క్ 4 రోజులు కంప్లీట్ చేయాలి అంటే రోజుకి ఎంత పని చేయాలి, రోజుకి 15 యూనిట్స్ పని చేయాలి. అంటే ఏ ఏ ఏ ప్లస్ బి ప్లస్ సి వర్క్లో నుంచి ఏ వర్క్ ఏ కెపాసిటీ అండ్ బి కెపాసిటీ రెండు తీసేద్దాం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కెపాసిటీ ఎంత 15. దీంట్లో నుంచి 6 ఏ కెపాసిటీ 5 బి కెపాసిటీ మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 15 మైనస్ 11 అంటే కెపాసిటీ 4. ఈ 4 కెపాసిటీ ఎవరిది, సిది 4 కెపాసిటీ. అంటే సి అనే క్యాండిడేట్ రోజుకి 4 బస్తాలు మోయగలుగుతున్నాడు. రోజుకి 4 బస్తాలు మోస్తే ఎన్ని రోజులు పడుతుంది 60 బస్తాలు కంప్లీట్ చేయడానికి అంటే 60/4 చేస్తే మనకు 15 డేస్. అంటే ఈ సి ఒక్కడే ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలుగుతారు సార్ అంటే 15 డేస్లో మనకి వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు. ఓకేనా. సో ఎంత ట్విస్ట్ ఇచ్చే క్వశ్చన్స్ అయినా కొద్దిగా లాజిక్ని మనం క్లారిటీగా ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా ఆన్సర్లు ఈజీగా చేయగలుగుతాము. ఓకేనా, రైట్. సో ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. రైట్, ఇంకొక క్వశ్చన్ చూడండి. ఏ ఒక పనిని 18 రోజులు పూర్తి చేయను. అతడు ఆ పనిని ప్రారంభించే 6 రోజుల తర్వాత ఆ పని నుండి మానుకోండి. మిగిలిన పనిని బి ఒక్కడే 14 రోజుల్లో పూర్తి చేసిన బికి ఆ పనిని పూర్తి చేయడం పట్టు సమయం ఎంత. మీరు బాగా గమనించండి. ఇక్కడ ఇంతకుముందు మోడల్కి ఈ మోడల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ ఒక పనిని స్టార్ట్ చేస్తే ఒకవేళ అంతా కంప్లీట్ చేస్తే ఏ అనే వ్యక్తి ఒక పనిని కంప్లీట్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే 18 డేస్ పడుతుంది. ఒకవేళ ఈ మొత్తం పనిని కంప్లీట్ చేస్తే. కానీ ఈ ఏ అనేది ఆయన ఏం చేసిందంటే ఓన్లీ 6 డేస్ వర్క్ చేసింది. అవునా, 6 డేస్ వర్క్ చేసిండు. 6 డేస్ వర్క్ చేసిన తర్వాత ఆ పనిని వదిలేసిన తర్వాత మిగిలిపోయిన పని ఏదైతే ఉంటుందో దానిని బి ఒక్కడు 14 రోజుల్లో పూర్తి చేసిన బికి ఒకవేళ ఆ మిగిలిన పని కాకుండా మొత్తం పని కంప్లీట్ చేయాలంటే బికి ఎంత టైం పడుతుంది అనేది మనకు క్వశ్చన్. సో కాబట్టి మనకి ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్న హోల్ వర్క్ని 18 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాడు అని అంటే, ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఉందని అనుకున్నాం, ఆయన ఎఫిషియన్సీ ఎంత, కెపాసిటీ ఎంత అంటే ఇది బై ఇది కాబట్టి 1/18. అంటే ఒక రోజుకి ఈయన చేసే పని 1/18వ వంతు అని అంటాం. 1/18వ వంతు. అయితే ఈయన 6 డేస్ వర్క్ చేశాడు కాబట్టి ఇప్పుడు 1/18 ఒక రోజు అయితే 6 డేస్ కలిపి ఏమవుతుంది, 6/18 వర్క్ అవుతుంది. అంటే ఇంత పని ఎవరు చేశారు సార్ అంటే ఏ కంప్లీట్ చేశారు కదా. అంటే క్యాన్సిలేషన్ చేస్తే మనకి 1/3 అంటే 1/3 పార్ట్ పని ఎవరు కంప్లీట్ చేశారు, ఏ అనేటైనా కంప్లీట్ చేశారు ఈ మొత్తం వర్క్. మరి ఇక్కడ మిగిలిన పార్ట్ ఎంత, రిమైనింగ్ వర్క్ ఎంత సార్ అంటే రిమైనింగ్ వర్క్ ఒక పనిలో నుంచి 1/3 పార్ట్ మైనస్ చేస్తే 3 - 1/3 దట్ మీన్స్ 2/3 పార్ట్ అంటే మిగిలిపోయినాయి. ఇది యాక్చువల్గా ఇంత చేయాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ 1 రావాలి అంటే రిమైనింగ్, ఇక్కడ 1కి 3 రావాలి అంటే 2 కలపాలి కాబట్టి 2/3 డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు రిమైనింగ్ పార్ట్ అంటే. రైట్, అంటే 2/3 పార్ట్ మిగిలిపోయింది ఈ పనిలో. కొంతవరకు ఈ పార్ట్ వరకు 1/3 అనుకుంది. ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ పార్ట్ 2/3 పార్ట్ ఏమంట. ఈ 2/3 పార్ట్ ఎవరు కంప్లీట్ చేస్తున్నారు, బి కంప్లీట్ చేస్తున్నారు కదా. ఈ బి అనేట ఆయన ఎన్ని రోజుల్లో ఈ 2/3 పార్ట్ని కంప్లీట్ చేసింది సార్ అంటే 14 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు ఈయన, అంతేనా. 14 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించండి,
2/3 పార్ట్ ఈ మీనింగ్ ఏంటి సార్ అంటే మొత్తం 3 భాగాలు ఉంటే దాంట్లో 2 భాగాలను మాత్రమే 14 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. అంటే 2 భాగాలు అని ఇస్తున్నాడు అని అంటే మీనింగ్ ఏంటి? ఈ 14 రోజులు పూర్తి చేసేదండి. ఈ 14 2 భాగాలు చేయండి అంటే ఒక్కొక్క భాగానికి 7 డేస్ పడుతుంది అన్నమాట. ఒక్కొక్క భాగానికి 7 డేస్ పడుతుంది టైం. అంటే ఒక్క భాగానికి 7 డేస్ పడితే మొత్తం పని ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. కాబట్టి 3 ఇంటూ మనకు 7 డేస్. సో ఓవరాల్గా చూసుకుంటే 21 డేస్లో బి అనే వ్యక్తి మనకి ఈ కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు. 21 డేస్లో ఈ బి అనే వ్యక్తి కంప్లీట్ వర్క్ని చేయగలుగుతాడు. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఒక పనిని 25 రోజుల్లో బి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయదు. ఏ పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత ఆ పని నుంచి నిష్క్రమించను. అయినా మిగిలిన పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇక్కడ మీరు గమనించాల్సిందే, గమనించండి. సో ఇంతకుముందు క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్కి కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏ ఒక పనిని ప్రారంభించాడు. ఏ అన్నట్టయినా ఒక పనిని స్టార్ట్ చేశాడు. ఈ స్టార్ట్ చేస్తే ఈ పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతాడు? ఈయన 25 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు. ఇదే పనిని సేమ్ పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20 డేస్లోనే చేసేస్తాడు. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 2 డేస్ ఇచ్చిండు కాబట్టి దీని యొక్క పనిని మనం కనుక్కోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? మనకు రెండింటికి ఎల్సిఎం 100 అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 బస్తాలు ఉన్నాయని అనుకుందాం. అంటే మనకి ఇక్కడ వర్క్ తెలిసింది. వర్క్ ఎంత ఉంది? 100 బస్తాలు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మనం షిఫ్ట్ చేస్తున్నాం. ఈ 100 బస్తాలను మోయడానికి ఏకి ఎంత టైం పడుతుంది? 25 రోజులు టైం పడుతుంది. అంటే రోజుకి ఎన్ని మోస్తాడు? 4 బస్తాలు మోస్తాడు. అదేవిధంగా బికి ఈ 100 బస్తాలు కంప్లీట్ చేయడానికి 20 రోజులు పడుతుంది. అంటే రోజుకి ఎన్ని బస్తాలు మోస్తాడు? 5 బస్తాలు మోస్తాడు. రైట్, ఇది బాగుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఏ అనే వ్యక్తి 5 డేస్ తర్వాత పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత పని నుంచి నిష్క్రమించాడు. అంటే మీనింగ్ ఏంటి? ఏ అనే వ్యక్తి 5 రోజులు పని అయితే చేసిండు కదా. 5 రోజులు పని చేసిండు అంటే రోజుకు 4 బస్తాలు చొప్పున మొత్తం ఎంత పని అవుతుంది? 20 వర్క్ అవుతుంది. రైట్, 20 వర్క్ అవుతుంది అని అంటే చూడు, రిమైనింగ్ పార్ట్ ఎంత? 100 బస్తాల నుంచి 20 బస్తాలు ఆల్రెడీ ఏ అన్నట్టు ఆయన మూసేసాడు. కాబట్టి మిగిలిపోయినది ఎంత? 80 బస్తాలు మాత్రమే. ఈ 80 బస్తాలు మోయడానికి బికి మనకి ఎన్ని రోజులు పడుతుంది చూడండి? రోజుకు 5 బస్తాలు మోస్తాడు. కాబట్టి బికి రోజుకు 5 బస్తాలు మోస్తే 80 బస్తాలు మోయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే మనకి 16 డేస్ పడుతుంది అన్నమాట. అంటే బి ఏది మిగిలిపోయిన పని ఎంత? 80 బస్తాలే. కాబట్టి 80 బస్తాలు మోయడానికి మనకు 16 డేస్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. రైట్, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఏ ఒక పనిని 15 రోజుల్లో బి అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయండి. ఇద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఏ ఆ పని నుండి మానుకొనేది. మిగిలిన పనిని బి ఒక్కడే చేయుటకు ఎన్ని రోజులు పడుతుంది? రైట్, ఒకసారి సొల్యూషన్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఏ అండ్ బి ఇద్దరు పని చేస్తున్నారు, ఒకటే పని. రైట్, ఇంత పని ఉంది. ఈయన ఏ అనేది ఆయన కంప్లీట్ చేయడానికి 15 డేస్ పడుతుంది. బి కంప్లీట్ చేయడానికి 10 డేస్ మాత్రమే పడుతుంది. అంతేనా? ఇప్పుడు చూడండి, 2 వర్కింగ్ డేస్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ పని ఎంత ఉందో తెలుసుకోవడం మనకి ఈజీ. ఈ పని ఎంత ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది మనకు? ఎల్సిఎం ఆఫ్ 15 అండ్ 10 కదా. 10కి 15కి ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే 30 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 30 వర్క్ ఉంది అన్నమాట. 30 యూనిట్స్ ఆఫ్ వర్క్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 30 బస్తాలను మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాం అని అనుకుందాం. ఈ 30 బస్తాలను షిఫ్ట్ చేయడానికి ఏకి మనకి 15 రోజులు టైం పట్టింది. అంటే రోజుకి 2 బస్తాలు మాత్రమే షిఫ్ట్ చేయగలుగుతున్నాడు. అయితే బికి 10 డేస్ని కంప్లీట్ చేస్తున్నాడు అని అంటే మీనింగ్ ఏంది? రోజుకి 3 బస్తాలు మాత్రమే మోస్తున్నాడు ఈయననేమో ఏ అన్నట్టయినా రోజుకి 2 బస్తాలు చొప్పున, బి అన్నట్టయినా రోజుకి 3 బస్తాలు చొప్పున మోస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి,
ఆ పనిని ప్రారంభించిన ఇద్దరు కలిసి అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించిన 3 రోజుల తర్వాత, అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిస్తే ఒక రోజుకి ఎంత పని చేస్తారు చెప్పండి? ఏ 2 బస్తాలు ప్లస్ బి 3 బస్తాలు, మొత్తం 5 బస్తాలు ఒక రోజు ఇద్దరు కలిసి కంప్లీట్ చేస్తారు. ఇట్లా ఎన్ని రోజులు వర్క్ చేసారు? 3 డేస్. కాబట్టి 5 × 3 5 × 3 15 బస్తాలని మనకు కంప్లీట్ చేసేసారు. మిగిలిన బస్తాలు ఎన్ని సార్ అంటే ఇంకా మిగిలిన 15 ఉన్నాయి. ఈ 15 బస్తాలని ఎవరు మోయాలి? ఏ పనిని మానేసిండు కాబట్టి మిగిలిన బస్తాలు ఎవరు? బి చేయాలి. బి రోజుకి ఎంత చేయగలుగుతాడు? 3 బస్తాలు మాత్రం మోయగలుగుతాడు. కాబట్టి 15/3 క్యాన్సిల్ చేస్తే మనకి 5 డేస్ పడుతుంది. అంటే మిగిలిన పనిని బి ఒక్కటే చేయటಕ್ಕೆ ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే 5 డేస్ పడుతుంది. కానీ క్వశ్చన్ ఇంకో విధంగా, ఇక్కడ మిగిలిన అని కాకుండా పూర్తి పనిని కంప్లీట్ చేయడానికి బీకి ఎన్ని రోజులు పడుతుంది కనుక క్వశ్చన్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ పూర్తి పని అంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్ని రోజులు వర్క్ చేసాడు? 3 డేస్ బి ఏతో పాటు కలిసి పనిచేసాడు. అంటే 3 ప్లస్ ఇక్కడ 5 డేస్ మొత్తం కలిపితే 8 డేస్ కంప్లీట్ వర్క్ని చేయగలుగుతాడు. ఎవరు? బి అనే వ్యక్తి మాత్రమే 8 డేస్లో ఈ కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు. ఓకేనా? రైట్.